హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మేమిద్దరం, మా వారు నేనండి, ఛాలెంజ్ చేస్తున్నాం అనమాట. చూడండి, జిలేబీ అండ్ సమోసా అండి. సూపర్ ఛాలెంజ్ అనమాట. మరి ఎవరు గెలుస్తారో ఏంటో మరి ముందుగానే మీరు కామెంట్ బాక్స్లో మాకు చెప్పండి అండి. నేనైతే ఫస్ట్ టైం అండి, ఇన్ని రోజులు వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. మేమిద్దరం చేస్తున్నాము. ఓకే అండి, మరి స్టార్ట్ చేస్తున్నాము. ఛాలెంజ్ని స్టార్ట్ చేస్తున్నామండి. మా మమ్మీ అయితే కొన్ని ఉన్నాయి, మా డాడీ కూడా కొన్ని ఉన్నాయి. ఇద్దరు సమానంగా వేసుకున్నామండి. సమోసా జిలేబీ అండ్ పచ్చిమిర్చి కూడా. మరి మా మమ్మీ డైరెక్ట్గా కారం ఉండండి, కానీ నాకు స్పైసీ అంటే చాలా ఇష్టం. తినేస్తానా? మా మమ్మీకి ఎక్కువ స్పైసీ అంటే చాలా ఇష్టం అండి. అయిపోతున్నాయండి. నిజంగా తిన్నా పడేసిన. ఒక ఫ్యామిలీ తోటి ఎంజాయ్మెంట్ అండి. ఎంజాయ్ మంచిగా సంతోషంగా ఇంకా ఛాలెంజెస్లో ఇంట్లో పిల్లలతోటి కానీ మరి భర్తలు డ్యూటీకి లేకుండా ఉన్న రోజు ఇలా సరదాగా ఇట్లా చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి. అందరం మంచిగా సంతోషంగా ఉంటాము. మా డాడీ 2 ఉన్నాయి, మా మమ్మీ 3 ఉన్నాయి. స్వీట్ కార్న్ బాగుంటాయి. మా మమ్మీ కూడా వీడియోలో ఇది ఒక్కరోజు చూపిస్తుంది. ఏం డాడీ పట్టట్లేదా? పడుతున్నాయా? ఖచ్చితంగా మా డాడీ విన్ అవుతాడని అనిపిస్తుందండి. మా మమ్మీ కూడా విన్ అవుతుంది అట్టుంది. మరి మా మమ్మీయే విన్ అవుతుంది. సూపర్ ఉన్నాయండి, చాలా బాగున్నాయండి. బెల్లంతో అండి, బెల్లం పాకంలో వేస్తున్న జిలేబీ హెల్త్ చాలా మంచిదండి. బెల్లం అందరూ తెలుసు. ఏం తినలేకపోతున్నావా డాడీ? మరి ఓడిపోయిన వాళ్ళకి ఏంటి పనిష్మెంట్? ఏంటి మరి మన ఫ్రెండ్స్కి చెప్పు, ఏంటో తెలుసుగా. అంటే మమ్మీకి తెలియదు, మన ఫ్రెండ్స్కి కూడా చెప్పు. నువ్వు చేసావు, నేను కాదు. ఓడిపోయిన వాళ్ళకైతే పనిష్మెంట్ ఇల్లు ఇది అంట్లు రుద్దాలి. గెలిచిన వాళ్ళకేమో ఇది గెలిచిన వాళ్ళకేంటి అది గెలిచిన వాళ్ళకి సేవలు చేయాలన్నమాట. గెలుస్తారు కదా, వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వాలి, తీసుకొచ్చి దగ్గరికి వచ్చి ఇవ్వాలి ఆ రోజంతా. ఒకవేళ నేను పోటీ పెట్టుకున్నాను అనుకో, నీతో సేవలు చేయించేదాన్ని. మమ్మీ 2, మా డాడీది సమోసా 1. మా డాడీది ఖచ్చితంగా అయిద్దండి. చూడండి, అసలు 3 ఉన్నాయి,
మమ్మీ మాత్రం 1 సమోసా 2 బజ్జీస్ 2 స్వీట్ జిలేబీ ఓకే ఉన్నాయన్నమాట. ఏడ తూచి ఏడ పడేయలేదు కదా కింద. మా డాడీదే ఖచ్చితంగా వినేది, ఇంకేం లేదు. మమ్మీ డాడీయే విన్. ఇద్దరు కొంచెం లీడ్లోకి వచ్చారనమాట. ఓవర్ డాడీ ఓవర్. డాడీ విన్నెత్తుందిరా ఇంకా అవ్వదు కావట్లేదురా. డాడీ సమానంగా పెట్టుకున్నామండి మేము. ఈ సమోసా 6 పెట్టుకున్నాము, ఇవి 10 పెట్టుకున్నామండి. Oh my daddy is the win. నేనే విన్నాను. మా మమ్మీ సమోసా కట్టింది. చెప్తాను. మా వారు విన్ అయ్యారండి. నేనేమో ఒక్క 2 జిలేబీస్ 1 సమోసా తోటి నేను ఓడిపోయాను. అయితే ఇవి ఛాలెంజ్ మన జీవితంలో కాదండి, జీవితంలో కూడా ఇట్లాంటి ఓటమి గెలుపు అని ఉంటాయండి. కానీ వాటన్నిటిని తట్టుకొని ముందుకు వెళ్తేనే అది జీవితం అండి. ఈ చిన్న వయసులోనే మేము ఎన్నో అనుభవించామండి. ఇలా అనుభవించి మేము సంతోషంగా ఇంత మంచిగా ఉంటున్నాం. ఇదండి మరి నేను చెప్పింది. అందరూ కూడా ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి ఓటమి గెలుపు అనేది జీవితంలో ఖచ్చితంగా ఉంటుందండి. కష్టపడిపోతే అదండి. ఓకే, మా వారైతే గెలిచేశారు. మరి నచ్చిందా అండి ఈ ఛాలెంజ్? నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని ఛాలెంజ్ కోసం స్వర్ణశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న వారందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంతేనండి, మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. బాయ్.